ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు శని వక్రించినటువంటి సమయం జూలై నెల 26, 27వ తేదీల్లో 2026 సంవత్సరంలో శని మరి మీన రాశిలో మనకి వక్రించడం అనేటటువంటిది జరిగింది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఈ శని వక్రించి అంటే మనకి డిసెంబర్ 10, 11, 2026 సంవత్సరం వరకు ఉంటుంది. మళ్ళీ శని సవ్య దిశలోకి డిసెంబర్ 10, 11వ తేదీల్లోకి వస్తాడు. రఫ్గా కనుక మనం చూసుకున్నట్లయితే 4.5 నెలల సమయం ఈ సైకిల్ అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. దీన్ని ఎక్కడికి మళ్ళీ సవ్యదశలోకి వస్తుందంటే మళ్ళీ డీప్ వాటర్స్ అయినటువంటి మీనరాశిలోకే మనకి ఈ వక్రించడం జరుగుతుంది. స్పెసిఫిక్గా మనకి ట్రాన్సిట్ ఎక్కడికంటే త్రూ రేవతి నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి మనకి ట్రాన్సిట్ అనేటటువంటిది జరుగుతుంది. మరి దీని వలన మనకి కొన్ని రాశుల వారికి మేలు జరుగుతూ ఉంటుంది, కొన్ని రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, అలాగే కొన్ని రాశుల వారికి మరి యాడ్వర్స్ రిజల్ట్స్, బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఏం చేయాలండి అని అంటే మనకి ఆగస్ట్ నెలలో మనం 12వ తేదీన మనకి ఒకటి జరుగుతుందండి. ఆగస్టు 12న మనకి టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అసలు మనం ఆగస్టు 12న 2026 సంవత్సరంలో ఒక వెరీ రేర్గా జరిగేటటువంటి 6 గ్రహాల అలైన్మెంట్ అనేటటువంటిది, 6 ప్లానెట్ అలైన్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. ఏమిటి ఆ గ్రహాలు అంటే బుధుడు, కుజుడు, గురుడు, శని. ఈ గ్రహాలు 4 అయితే యురానస్ అండ్ నెప్ట్యూన్ అంటే రాహుకేతువులు దగ్గరగా ఉంటాయి. వీటి పోలికలు ఇవన్నీ కూడా దే విల్ స్ట్రెచ్ అక్రాస్ ద ప్రీడాన్ స్కై. మొత్తం అంతా కూడా ఒకే ఆర్చ్ లాగా వస్తుందన్నమాట. సో దీన్ని మనందరం కూడా నేకెడ్ అయితే చూడొచ్చు మనం ఖగోళంలో, ఆకాశంలో. బెస్ట్ టైం ఏంటంటే ఆగస్టు 12వ తేదీన దగ్గరగా 1 గంట నుంచి గంటన్నర పాటు మనకి ఎవరి ఊర్లో వాళ్ళకి లోకల్ సన్ రైజ్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లోకల్ సన్ రైజ్ టైంలో దానికంటే ముందు గంటన్నర ముందు మనకి ఈ 6 ప్లానెట్ల అలైన్మెంట్ కనబడుతుంటుంది. అలాగే ఈ యొక్క మనకి ఈ ఆకాశంలో ఈ స్ట్రెచ్ అయినటువంటి ఈ ఆర్క్ ఏమవుతుందంటే మార్నింగ్ ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ హారిజన్లో ఇది ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క ప్లానెట్ విజిబిలిటీ అనేటటువంటిది అంటే అందరూ చూడొచ్చా అండి దీన్ని అంటే బుధుడు, గురుడు, శని, కుజుడు ఇవి చాలా బ్రైట్గా కనబడతాయి. అండ్ మామూలు కళ్ళతో ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్, ఏ పరికరాలు అవసరం లేకుండా క్లియర్ స్కైస్, ఆకాశాలు కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే దాంట్లో మనం చూడొచ్చు. అలాగే ఎయిడెడ్ ఐ ప్లానెట్స్ ఏదో ఒకటి మనం సహాయం తీసుకొని చూడాలి. యురానస్ని, నెప్ట్యూన్ని మనం ఏం చేస్తామంటే పెయింట్గా ఉంటాయి కొంచెం అవి, అందువల్ల బైనాకులర్స్ కానీ అంటే అంత కళావంతంగా ఉండవు అనమాట. బైనాకులర్స్ కానీ లేదా బ్యాక్ యార్డ్ టెలిస్కోప్ని మనం పెట్టుకొని మనం వాటిని స్పాట్ చేయొచ్చు అనమాట. అయితే ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్లానెట్స్ అన్నీ కూడా ఆగస్టు 1 నుంచి 17వ తేదీ వరకు కూడా మనకి ఈ రవి ఏం చేస్తాడంటే కర్కాటక రాశిలో ఉంటాడనమాట. అలాగే ఆగస్టు 17 నుంచి సింహ రాశిలోకి ఈ యొక్క రవి గ్రహం వెళ్ళడం అనేటటువంటిది, ట్రాన్సిట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది.
దాని వలన మనకి మేజర్ ఇంపాక్ట్స్ ఏముంటాయండి ఈ శని వక్రించడం వలన అంటే 7.5 జరుగుతుంది కదా ఏలినాటి శని కొన్ని ప్లానెట్స్కి. ఆ 7.5 ఫేజ్ జరుగుతున్నటువంటి వాళ్ళకి ఎవరికి కుంభరాశి, మీనరాశి, తర్వాత మనకి మేషరాశికి జరుగుతుంది. సో వాళ్ళ యొక్క కార్మిక్ ఏవైతే ఉన్నాయో రివరెన్స్, అవన్నీ కూడా కార్మిక్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా మనము ఇంటెన్సిఫై చేస్తుంది. ఆ తర్వాత మనకి రెస్పాన్సిబిలిటీస్ అని కూడా మనకి బాధ్యతల్ని పెంచుతుంది. కార్మిక రివ్యూస్ని తర్వాత వీటి యొక్క బాధ్యతల్ని కుంభరాశి వారికి, మీనరాశి వారికి, తర్వాత మేషరాశి వారికి జరుగుతుంది. తర్వాత దయా ఫేజ్ అనేటటువంటిది జరుగుతుంది. అదేమిటంటే సింహరాశిలో అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి వీళ్ళ యొక్క ఎవరికైతే జరుగుతుందో వాళ్ళందరూ కూడా శనీస్ వాళ్ళ దశలు జరుగుతున్నాయో, సో ఈ యొక్క స్క్రూటినీ జరుగుతుంది, శని స్క్రూటినీ. దానివల్ల ఎక్స్ట్రా కాషన్ ఫైనాన్సెస్లో కానీ, ధన విషయాల్లో, తర్వాత వర్క్ ప్లేస్ చోట స్ట్రెస్, ఇలాంటి విషయాల మీద ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది వీటి వల్ల. అలాగే బెనిఫిట్ అయ్యేటటువంటి రాశులు ఏమైనా ఉన్నాయి అంటే మనకి మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, తులారాశి, మేనరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు జరుగుతాయి. అలాగే మనకి ప్లానెటరీ ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి. అది ఎవరికైతే దీనివల్ల గజకేసరి, గజలక్ష్మి యోగాలు, అలాగే బుధాదిత్య యోగాలు, ఇలాంటి యోగాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్లాక్ చేసి మొత్తము పాజిటివ్ షిఫ్ట్స్ వచ్చేలాగా వీళ్ళకి చేయడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఎవరికైతే బుధాదిత్య యోగాలు, గజకేసరి యోగాలు వచ్చినాయో ఇంకా ఎక్కువ పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము ఈ శని, ఏలినాటి శని అని అనగానే మొత్తం అందరూ కూడా భయపడతా ఉంటారు. అలాగే శని వక్రించినప్పుడు భయపడతా ఉంటారు. కానీ కొన్ని రాశుల వారికి ఏలినాటి శని సమయాల్లో కూడా మనకి ఈ యొక్క శని వక్రించిన సమయాల్లో కూడా మనకి మంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఫార్ములా. అందువలన ఎవరికైతే ఈ యొక్క శని మనకి బాగుండలేదో అటువంటి వాళ్ళకి శని వక్రించినప్పుడు, క్రూర గ్రహాలకి ఆ వక్రించినప్పుడు శుభ ఫలితాలు ఇస్తాయి. మైనస్ ఇంటూ మైనస్, అసలే శని ఏలినాటి శని జరుగుతుంది అనుకోండి, ఆ ఏలినాటి శని సమయంలో మళ్ళీ ఈ యొక్క వక్రించడం మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అందువలనే మనకి కొన్ని రాశుల వారికి కొన్ని సందర్భాలలో మనకి ఏలినాటి శని కాదు, అర్ధాష్టమ శని. మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. అలాగే సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. సో ఈ రాశుల వారికి అందరికీ కూడా మనకి మైనస్ ఇంటూ మైనస్ ఫార్ములా అప్లై అయ్యి కొంచెం శుభాలు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెబుతున్నాము. కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద మీ వ్యక్తిగత జాతకాలలో మీకు ఎవరికైతే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయో లే ఆఫ్ల వల్ల, అటువంటి వాళ్ళకి అందరికీ మళ్ళీ ఉద్యోగాలు తిరిగి వస్తాయా రావా, వివాహాలు అవుతాయా అవవా, చాలా సంవత్సరాల నుంచి ఫైనాన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్ మనం పెట్టుబడి పెట్టి ఉంచాము, అప్పులు ఇచ్చున్నాము, ఆ అప్పులన్నీ కూడా వస్తాయా రావా, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాలను బట్టే చెప్పాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా కావలసినటువంటి వాళ్ళు మరి అందరూ కూడా మనకి కాంటాక్ట్ చేయొచ్చు. దాని ద్వారా మనం వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని వాళ్ళకి కావలసినటువంటి రెమెడీస్ అన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి కేతువు మనకి ఈ యొక్క సింహరాశిలో ఉన్నాడు. దానివల్ల అన్నెసరీ టెన్షన్స్ వస్తాయి అని నేను చెప్పాను. అదేవిధంగా మనకి స్త్రీల వలన ఎప్పుడు కూడా వృషభ రాశి వాళ్ళకి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త, డిఫేమ్ అవుతారు మీరు. అలాగే మీ ఉద్యోగాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. ఇటీవల మీరు చూసినట్లయితే IPS కానిస్టేబుల్ స్థాయి నుంచి
ఐపీఎస్ కొట్టుకుని చక్కగా ట్రైనింగ్ అవుతున్నటువంటి ఉదయ కృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఐపీఎస్ అయ్యి తోటి కొలీగ్ ఐపీఎస్ ఆమె కంప్లైంట్ ఇవ్వడము, అనవసరంగా వీళ్ళు సస్పెండ్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి. కారణాలు వాళ్ళిద్దరికీ తెలియాలా, అది ఏమిటనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో జరుగుతుంది. కానీ నిందలు పడ్డాయా, లేదా ఉద్యోగం పోయిందా లేదా, ఆ విధంగా వృషభ రాశి వాళ్ళు జాగ్రత్త పడాలి. అదే విధంగా ధనస్థానంలోకి మనము కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతం కంటే కూడా ఇప్పుడు కొంచెం ఆదాయాలు బాగానే పెరుగుతాయి. అదేవిధంగా ఈ శని వక్రించడం వల్ల మనకేమవుతుందంటే ఈ యొక్క వృషభ రాశి కూడా లబ్ధి పొందేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా గురు, రవి, బుధ గ్రహాలన్నీ కూడా కర్కాటక రాశిలో వచ్చినాయి. అందువలన మీకు ప్రభుత్వాల నుంచి అనేకమైనటువంటి సబ్సిడీలు, లాభాలు ఇవన్నీ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో షూరిటీలు, సంతకాలు తీసుకోకుండా చిట్టి పాటల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు కొంచెం లాస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారు మనకి షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ల్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టుకొని చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి లబ్ధి పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు. అందువలన మార్కెటింగ్ ఏజెంట్స్, ఎగ్జిక్యూటివ్స్, తర్వాత ఈ యొక్క మెకానికల్ ఇంజనీర్స్, లాయర్లు, డాక్టర్లు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా మనకి కిరాణా వ్యాపారము, డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇలాంటివన్నీ కూడా మనం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. హాస్టల్స్, ఇవన్నీ కూడా బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వీళ్ళందరికీ వ్యాపారాలు చక్కగా సవ్యంగా జాగుతూ మంచి లాభాలకు వస్తారు. అయితే ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలో ఉన్న కారణంగా బంధువులందరూ అనేక మంది మీ ఇళ్ళకి రావడము, దాని ద్వారా ఖర్చు, తర్వాత వాళ్ళతో మీరు యాత్రలు ఇవన్నీ తిరగడం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారు. వీళ్ళ పిల్లల విషయాల్లో వీళ్ళకి సీటులు రావడము, ఇలాగ వాళ్ళని కాలేజీల్లో చేర్పించడం ఇలా ఉంటుంది. సో ఇక్కడ క్లియరెన్స్ ఆఫ్ పాస్ట్ వర్క్ ఆబ్స్టకల్స్ని వాళ్ళు తీర్పోవడము, ఎప్పుడైతే అడ్డంకులు ఉన్నాయో పాత అడ్డంకులు అవన్నీ తొలగిపోవడము, అండ్ ఇంప్రూవ్డ్ ఫైనాన్షియల్ ఫ్లోస్ ఉంటాయన్నమాట. కాబట్టి ఆర్థికంగా ఇంకా ఎంతో మీరు ఇంప్రూవ్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే చక్కగా మనకి గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే వినాయకుడికి మనం గడ్డితో చేసుకోవడము, అలాగే మేడు చెట్టుని మీరు ఇంట్లో వేసుకోవడము, గురు చరిత్ర పారాయణ, అలాగే నమశివాయ శాంతాయ అనేటటువంటి పుస్తకాన్ని మీరు ఆ పారాయణగా చేయడము, ఇలాంటివన్నీ కూడా చేయాలి. అదేవిధంగా ఈ యొక్క పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.